ప్రభుత్వం మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లు గ్రంథాలయాలు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. సుమారు 7 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు 1035 పోస్టులు కేటాయించారు. దీనిపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో నేను జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నానండి. ఇంతవరకు డిఎస్సి వస్తుందో రాదో అని ఒక నిరుత్సాహంతో ఉండేవాళ్ళం అండి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 16,347 పోస్టులతో మెగా డిఎస్ ని విడుదల చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మన జిల్లాలో ముఖ్యంగా 1,167 పోస్టులు ఉన్నాయి సార్. ఆ 1,167 పోస్టులకి ఎస్జిటి 400 చిల్లర ఉన్నాయి సార్, 416. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి. అన్ని కూడా పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. నేను ఎంఏ బిఎడ్ చేశాను. ఈసారి డిఎస్సి తీయడం అనేది మేము చాలా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మాకు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ వండర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగా ఆయన సెకండ్ పాలసీగా దీన్ని ఇంట్రొడ్యూస్ చేసి టీచర్స్ అందరికీ కూడా అందులో మాకు ఈ టైంలో ఇలా ఇవ్వడం అనేది చాలా హెల్ప్ఫుల్. ప్రైవేట్ టీచర్ స్కూల్స్ కి మాకు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు మేమంతా అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత స్కూల్ రీఓపెనింగ్ టైం కి కంప్లీషన్ అనేది అవుతుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మంచి విషయం అండి. మంచి పోస్టులతో ఇచ్చారు. నేను ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాను. గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన మొదటి సంతకం ప్రకారం డిఎస్సి ఇవ్వడం అనేది హర్షణీయం. అయితే నోటిఫికేషన్ అనేది 7 సంవత్సరాల తర్వాత ఏదో జాతరలాగా ఉంటుంది. 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం పండగ ఇది కానీ ఏదో 7 సంవత్సరాల తర్వాత వచ్చింది. అయితే కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఫ్యామిలీని లీడ్ చేయడానికి కొంచెం జాబులు కట్ట చేసుకుంటూ ఉంటారు కదండి. వాళ్ళని కూడా ఉద్దేశించి దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజులు అనేది ఇవ్వడం అనేది ఒక అంశంగా పరిశీలించాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను.